మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 28వ తారీఖు జూన్ నుంచి జూలై మాసం స్టార్ట్ అయిపోతుంది. 4వ తారీఖు వరకు కూడా వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ రవి బుధులు ఇద్దరు కూడా గత వారం మారడం మనం గమనించాం. కుజుడు బుధుడు, కుజుడు వృషభ రాశిలోకి, బుధుడు కర్కాటకంలోకి మారారు. సో ఇక గ్రహాల యొక్క గోచారం మనం చూస్తే కుజుడు వృషభ రాశిలో, అలాగే మిథున రాశిలో రవి, బుధ, గురు, శుక్రులు ఇక్కడ కర్కాటక రాశిలో, సింహరాశిలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, ఈ విధంగా గ్రహాల సంచారం ఉంది. చంద్రుని యొక్క గమనం ఈ వారం మనం చూసినట్టయితే కనుక వృశ్చిక, ధనస్సు, మకర, కుంభాల మీదుగా ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం అలాగే రాశుల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా యోగిస్తున్న గ్రహాలు ఈ వారం భాగ్యంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత భాగ్యస్థానంలో బాగా యోగిస్తుంది. దశమంలో కేతు యొక్క సంచారం కూడా. ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే గురు, శుక్రులు రెండు శుభగ్రహాలు భాగ్యస్థానంలో విచిత్రమైన స్పిరిచువాలిటీ, ఎథిక్స్ అండ్ గ్రోత్, లక్, ఫార్చ్యూన్కి సంబంధించిన ఈ హౌస్లో గురు శుక్రుల యొక్క యుతి చక్కగా యోగిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, శుభకార్యాలకు సంబంధించి కావచ్చు, స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు, దైవ దర్శనాలు కావచ్చు, క్షేత్ర దర్శనాలు కావచ్చు, అన్నిట ఇక్కడ చాలా వరకు కూడా మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వారికి చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దశమస్థానంలో కేతు యొక్క సంచారం కూడా ఉంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి 10th హౌస్లో కేతు యొక్క సంచారం మెయిన్గా. సో ఓకే, కేతు లాంటి గ్రహం అంటే ఇక్కడ ఉపచయ స్థానంలో జనరల్గా యోగిస్తాయి. ఇస్తే డీప్ నాలెడ్జ్ని ఇవ్వటం కానీ, డిటాచ్డ్ ఫీలింగ్స్ ఇవ్వటం కానీ, ఈ రెండిట్లో కేతు మీకు ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి. అది ప్రొఫెషన్ వైజ్గా. అలాగే 1, 2, 3, 4 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ రాశికి మెయిన్గా రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం కాబట్టి ఆదివారం, గురు, శుక్రవారాలు 3 రోజులు కూడా ఈ రాశికి అద్భుతంగా యోగిస్తుందని చెప్పాలి మనం. అలాగే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఏంటంటే ఇక్కడ చాలా వరకు కూడా గురుడి యొక్క వీక్షణ ఆ చంద్రుడి మీద ఉండటం తప్పకుండా వారం ప్రారంభం. ఈ రాశి వాళ్ళకి సంబంధించి లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లోనూ ధనపరంగా, ఆదాయ పరంగా, సంతాన పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, గ్రోత్కి సంబంధించిన విషయాల్లోనూ ఆలోచనలు ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోమ, మంగళ, బుధవారాల్లో చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ధనస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అదే రాశ్యాధిపతి గురుడు అద్భుతంగా ఈ రాశికి మెయిన్గా మనకి భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నారు. సో కాబట్టి ధనపరంగా మీరు చేసే ప్రయత్నాలు, ఫ్యామిలీకి సంబంధించి కొంచెం ఇక్కడ దూరంగా అంటే మనం ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ అయితే ఎలా దూరం వెళ్తామో అలాంటి సమ్ కండిషన్స్ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయానికి సంబంధించిన మార్గాలు కూడా ఎక్స్పాండ్ అయ్యే ఆస్కారాలు, ఇంక్రీజ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఎడ్యుకేషన్ పరంగా యువర్ ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ హై, తప్పకుండా మంచి హైలో ఉండే ఆస్కారాలు ఎడ్యుకేషన్ పరంగా ఈ రాశి వాళ్ళకి చక్కగా కనిపిస్తూ ఉంది. అలాగే గురు, శుక్రవారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మెయిన్గా తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ రాశికి పరాక్రమ స్థానంలో చంద్రుడు బాగానే యోగిస్తారు. చంద్రుడికి అపోజిషన్లోనే గురు, శుక్ర, బుధులు ఉన్నారు. సమ్ షార్ట్ జర్నీస్ ఆర్ సమ్ లాంగ్ జర్నీస్ లాంటివి గురు, శుక్రవారాలు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి మంచి ఎఫర్ట్ పెట్టి మీరు చేసే ప్రతి పని కూడా గ్రోత్ వైపు వెళ్ళే విషయంగా, అలాగే మీరు ఏదైతే పని గురించి మంచి ఇనిషియేషన్ దీక్షగా చేస్తారో ఆ వర్క్లో మీరు పెట్టే ఎఫర్ట్ కొంచెం గ్రోత్ వైపుగానే ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వారాంతానికి మనం చూస్తే అర్ధాష్టమంలో రాహు యొక్క సంచారం. సో యూ ఫీల్ సమ్ డిస్సాటిస్ఫాక్షన్ టు యువర్ హోమ్ అండ్ మీ యొక్క మదర్కి సంబంధించిన ఆరోగ్య పరిస్థితులు రీత్యాను ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లోనూ మీరు కొంతవరకు ఇక్కడ సమ్ యాంప్లిఫైడ్
థాట్స్, యాంప్లిఫైడ్ ఆలోచనలు లాంటివి మనకి ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కొంచెం చూసుకోవడం అనేది ఈ రాశికి చాలా మంచిది. అలాగే మెయిన్‌గా ఈ వృశ్చిక రాశికి సంబంధించి మనం ఏదైతే ఇక్కడ ఆహ్, అర్ధాష్టమ రాహు దోషం ఉంది కాబట్టి దుర్గామాత ఆరాధన చేయటం, అలాగే అర్ధకాయ మహావీరం చదువుకోవటం చాలా మంచిది. ఇంకా అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం ఇది కొంచెం మీరు అండర్‌లైన్ చేసుకోవాలి. 10th లార్డ్ ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే ఇక్కడ ప్రొఫెషన్‌కి సంబంధించి ప్రొఫెషనల్ స్టేటస్‌కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి అన్నీ రవి ఆధీనంలో ఉంటాయి. ఆయనే కారకుడు కాబట్టి రవి యొక్క సంచారం కొంచెం ఇంపాక్ట్ కొంచెం లో లెవెల్‌గా ఉండటం వల్ల ప్రొఫెషన్ రీత్యా కొన్ని టెన్సిటీ ఫీలింగ్స్ అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా కూడా. కాబట్టి వీటి విషయాల్లో రవికి జపా కుసుమ సంకాసం చదువుకోవటం, కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం చాలా మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్‌గా మనకి ఆహ్, రవికిను, రాహుకి ఈ 2 గ్రహాలకి చేస్తే ఇంకా మంచి ఫలితాలనేవి ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.